ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు 23వ తారీఖు వేకువమన్నా. దేవుని హృదయమునకు సమీపముగా, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అనగా, ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆయన వాక్యమును అంగీకరించి ఆయన ఆలోచన ప్రకారముగా మన యొక్క జీవితములను సరిదిద్దుకొని సవరించుకొనుటయే. మనము మన శోధనల వేళలో, శ్రమల వేళలో దేవునికి సమీపముగా జీవించిన ఎడల, కీర్తనకర్తతో కలిసి మనము కూడా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని ధైర్యముగా సాక్ష్యం ఇవ్వగలము. మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ఒకవేళ నీవు నేడు దేవుని విడిచిపెట్టి బహుదూరముగా జీవించిన ఎడల, ఆయన సన్నిధి నుండి దూరముగానున్న ఎడల, ఆయన ప్రేమ నుండి దూరముగానున్న ఎడల, ఆయన కృప నుండి బహుదూరముగానున్న ఎడల, ఆయన శక్తి నుండి దూరముగానున్న ఎడల, ఆయన మంచితనము నుండి దూరముగా వెళ్ళిన ఎడల, మీరు ఒక శ్రమను కానీ శోధనలు కానీ ఎదుర్కొన్నప్పుడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి దూరముగానున్నట్లుగా మీరు కనుగొనెదరు. ప్రశాంతమైన విశ్రాంతి గల స్థలం ఒకటి ఉన్నది, అది దేవుని హృదయమునకు సమీపముగా ఉన్నది. పాపము తొందర పెట్టని స్థలం ఒకటి కలదు, అది దేవుని హృదయమునకు సమీపముగా ఉన్నది. మధురమైన ఆదరణ గల స్థలం ఒకటి కలదు, అది దేవుని హృదయమునకు సమీపముగా ఉన్నది. మనము మన రక్షకుని కలుసుకున్న స్థలం ఒకటి కలదు, అది దేవుని హృదయమునకు సమీపముగా ఉన్నది. మనము పూర్ణ విడుదల ప్రాప్తించుకున్న స్థలం ఒకటి కలదు, అది దేవుని హృదయమునకు సమీపముగా ఉన్నది. ఎక్కడ చూసినా ఆనందముతోనూ సమాధానముతో నిండిన స్థలం ఒకటి కలదు, అది దేవుని హృదయమునకు సమీపముగా ఉన్నది. మీ హృదయములను దేవుని విడిచిపెట్టి దూరముగా నున్నప్పుడు మీకు తృప్తి కానీ విశ్రాంతి కానీ ఉండదు. మీ యొక్క జీవితము చేదుగాను, రిక్తముగాను, చీకటిగాను, అపవిత్రముగాను, మూడుబారినట్లుగా నుండును. మన శ్రమల వేళల్లో నమ్ముకొనదగిన సహాయకుడుగా మన దేవుని అనుభవించు ఆనందమును కలిగి ఉండునట్లు మనం ఆయనకు అతి సమీపముగా జీవించుటకై ఆయన మనకు సహాయము చేయుదురుగాక. దేవునికి స్తోత్రం.